తప్పకుండా అండి. అంటే ఇక్కడ నుంచి మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వారు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా సూచన అంటే చేస్తాము. వారు కొన్ని ఓపెనింగ్స్కి వస్తున్నారు కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా మేము ఇక్కడ లోకల్గా ఏమైతే తయారు చేసుకోలేదు. బట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా సీఎం గారు వారు ఇచ్చేటువంటి వినతులు కానీ వారు ఇచ్చేది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటాయి. ఇక వాళ్ళు ఏమన్నానని నేను ఇక్కడ కలెక్టర్లు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడితే బాగుండదు. నేను అనేది ఏంటంటే రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం మర్యాదగా పోతే అది ఆర్థిక వ్యవస్థ అంటారు. ఎస్, ఆర్థికంగానైనా కూడా మరి రాష్ట్రానికి రావాల్సిన వాటాలు ఇవ్వాల్సిందే కదా. రాజకీయ కోణంలో చూడొద్దు కదా. అభివృద్ధి విషయంలో మనకు రావాల్సిన వాటా మరి బీజేపీ నాయకులు కూడా ముందుండి తీసుకురావాలి, ఇంకా సపోర్ట్ చేయాలి. రావద్దా మరి ఆర్థికంగా వ్యవస్థ మన వ్యవస్థ బలోపేతం కావద్దా? మేము అందుకనే మా ముఖ్యమంత్రి గారు మేము పర్ఫెక్ట్గా ఉన్నాం. మనం చెల్లించాలి, మనకు వచ్చేటి మనం తెచ్చుకోవాలి. మన రాష్ట్ర డెవలప్మెంట్లో ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు. రేపటి దాంట్లో ఏం లేదు. కాకపోతే నియోజకవర్గానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా అడగాల్సిన పోయి అంతకుముందు కూడా అడిగి వచ్చిండ్రు. వారు వస్తున్నారు కాబట్టి మర్యాదపూర్వకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కలవడం అనేది అది ఆనవాయితీగా కలుస్తారు. అది ఖచ్చితంగా అది అంటే ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవడం, దాంట్లో ఎలాంటి రాజకీయం కోణం లేదు. మీకు మళ్ళీ చెప్తున్నా, మాకు వాళ్ళకు చాలా రాజకీయమైనటువంటి విభేదాలు, సిద్ధాంతపరమైనటువంటి రాజకీయం కాదు, సిద్ధాంతపరంగానే చాలా వ్యత్యాసాలు ఉంటాయి. కాబట్టి ఆయన పీఎంగా మేము వారిని గౌరవిస్తాము. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాను ఖచ్చితంగా వినతి రూపంలో విన్నపం చేస్తాం. రానప్పుడు ఖచ్చితంగా పోరాటంలో కూడా కేంద్రంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో లాగా కూడా మేము పోరాటం చేసి సాధించుకుంటాము. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రయోజనాలను ఇది రాజకీయ ప్రయోజనాలతోటి ముడిపెట్టకూడదు. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, రాజకీయ ప్రయోజనాలు మాకేమీ లేవు. అది కరాఖండిగా మేము చెప్తున్నాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది కానీ వైద్యులు లేరు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కొన్ని పోస్టులు ఇవ్వకపోవడంతోనే ఆ సమస్య ఉంది. అలాంటివి రాష్ట్రం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా తీసుకొస్తే ఆదిలాబాద్ పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఆ వైపు రేపేమన్నా సీఎం ప్రధానమంత్రి తీసుకెళ్ళాలి. అదే తమ్ముడు, మేము ఇప్పుడే చెప్పినాం కదా, ఇప్పటి వరకు చాలా పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో బిల్లులు మనం 500 కోట్లు కడితే అక్కడ నుంచి 1000 కోట్లు వచ్చేటివి ఉన్నాయి. అట్లాంటివన్నీ ఆపేసారు గత ప్రభుత్వం. ఎందుకు ఆపుకున్నారో మరి కేంద్రం మీద బర్డన్ పడొద్దని ఆపిచ్చిరో ఏదో తెలియదు, కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. సో ఈ మధ్యకాలంలో నా డిపార్ట్మెంట్ నుంచి కూడా 90 కోట్లు ఇస్తే 150 కోట్లు అక్కడి నుంచి వచ్చేటివి ఉన్నాయి. అట్లాంటివి కూడా మేము చెల్లించి మళ్ళీ తీసుకొస్తున్నాం. అట్లా అంగన్వాడీల సాలరీస్ అవన్నీ కూడా డిలే అయినటువంటి పరిస్థితి. కాబట్టి మనం కట్టేటి మనం కట్టాల్సిందే, తెచ్చుకోవాల్సిందే. అభివృద్ధి విషయంలో అందుకనే మా ముఖ్యమంత్రి గారు ఒకటి సెంట్రల్ నుంచి ఏదొచ్చినా తీసుకోవాల్సిందే. ఇంకొకటి ఏంటంటే జలశక్తి కింద ఏదైనా డ్రింకింగ్ వాటర్ 100% ఊళ్ళలో ఇస్తున్నామని గత ప్రభుత్వం చెప్పింది. ఇదే ఇక్కడనే మొన్న సీఎం గారు 60 కోట్లతో ఆసిఫాబాద్కి సంబంధించి స్పెషల్గా ఒకటి ఓపెన్ చేసినాము. చాలా గ్రామాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే డ్రింకింగ్ వాటర్ లేక కిలోమీటర్ల కొద్దీ నీళ్ళకు ఇబ్బంది పడుతున్నారు. తెల్లారగట్ల 3 గంటలకు పోయి బావిల కాడ, చెరువుల కాడ, చిలకల కాడ కాపులాగా వస్తున్నారు. దీనికోసం కూడా మా సెక్రటరీని మేము మొన్న ఢిల్లీకి పంపించి మనకేం వస్తాయో తీసుకురండి అంటే వాళ్ళు అక్కడ ఏం అడుగుతున్నారు, మీరు గతంలో అన్నీ 100% ఇచ్చినామన్నారు కదా అంటే వాస్తవానికి కప్పిపుచ్చిర్రు 100% ఇచ్చినామని. కానీ మీరే రాసిర్రు, మీరే చూపించారు చాలా ఊళ్ళలో ఈ ఊళ్ళో నీళ్ళు లేవు, ఈ ఊళ్ళో నీళ్ళు లేవు. కానీ మేము మాట్లాడితే మా గొంతు అసెంబ్లీలో నొక్కినటువంటి పరిస్థితి. కాబట్టి వాస్తవంగా చూపిద్దాం. వాస్తవిక ఆధారంగానే డెవలప్మెంట్ సాధించాలి తప్ప అవాస్తవాల మీద మనం పేక మెడలు కడితే ఎక్కువ రోజులు ఉండదు.
కాబట్టి సుస్థిర అభివృద్ధి జరగాలన్నా, నిజమైన అభివృద్ధి జరగాలన్నా, ప్రజలకు న్యాయం జరగాలన్నా వాస్తవాలను ఆధారంగా పెట్టుకొని మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఫండ్స్ అలొకేషన్ జరగాలి. అది కేంద్రమా, రాష్ట్రమా, డిస్ట్రిక్టా, ఎట్లా వీలైతే అట్లా. మీరు చూస్తూనే ఉన్నారు, మేము వచ్చిన కాంచి మరి ఇప్పుడు 0 బిల్కి సంబంధించి 200 యూనిట్స్ కరెంటు బిల్ కానీ, గ్యాస్ కనెక్షన్స్ 500కే గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్ ప్రయాణం కానీ, మరి 5-10 రోజులలో ఇందిరమ్మ ఇండ్లది కానీ ఇవన్నీ కూడా సాధిస్తున్నాం. ఖచ్చితంగా పేదలకు న్యాయం జరిగే ప్రభుత్వం, పేదలకు న్యాయం చేసే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. మీరు అందరూ కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తా ఉన్నాం. వారు ఏ స్టంట్లోనే రాని, మా కాడ ఒక 6,000 కోట్ల రూపాయలు ఓపెనింగ్స్ ఉన్నాయి. అదైతే అధికారిక కార్యక్రమము, అంతవరకు మేము ఉంటాము. తర్వాత వారిని సెండప్ చేసేటప్పుడు యాజ్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను ఉంటా కదా, గౌరవంగా. పొలిటికల్ ప్రోగ్రామ్స్ అది అన్ని ఏదైనా ఉండని, కానీ అఫీషియల్ కార్యక్రమం అయినప్పుడు మాత్రం మేము ఉంటాం. అంతవరకు ఫ్రెండ్లీ కాదు, అభివృద్ధి కోసం సత్సంబంధాలు అంతే తప్ప, వారిని సెంట్రల్ ప్రధానమంత్రిగా మేము గౌరవిస్తున్నాం. రాష్ట్రాన్ని కూడా, రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా వారు ఇచ్చినంతకాలం మాకు ఏం అభ్యంతరం. మా అప్రోచ్ ఏం లేదు. మా అప్రోచ్ అంతా రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం రావాలో అవి తీసుకొచ్చుకోవాలి. మేము కేంద్రానికి మనం ఏం కట్టాలో అవి కట్టాలి, అంతే. ఇంకా అట్లా వేరే ఏ సంబంధాలు లేవు. మీకు 100% చెప్తున్నాం, వాళ్ళ సిద్ధాంతం వేరు, మా సిద్ధాంతం వేరు. సిద్ధాంతాలే వేరు, ఇంకా రాజకీయ పార్టీలు వేరు. మాది ఎప్పుడైనా చరిత్ర కాదు. దేశంలో మేము వాళ్ళే కదా, పోటాపోటీ మధ్య ఉంది కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటిది ఉండదు. దయచేసి కేవలం మొదటిసారి వారు మా సీఎం, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వస్తున్నారు. అది అధికారిక ఫౌండేషన్స్ ఉన్నాయి కాబట్టి సీఎం గారు వస్తున్నారు. నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా నా బాధ్యత కాబట్టి నేను చేస్తున్నాను. తీసుకొస్తామన్నా ఫస్ట్ వస్తున్నారు, తప్పకుండా మా ఆఫీస్ నుంచి వస్తాయి. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్తున్నా. ఏది ఇచ్చినా ముఖ్యమంత్రి గారు, ఒక పిఎం గారు వస్తున్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి చేతుల మీదుగా ఇస్తారు. తప్పకుండా మేము ఈ జిల్లాని ఎక్కడ కూడా వెనుకబాటు గురి కాకుండా 100% కష్టపడదాం. మేము అందరం కలిసి కష్టపడి ఆ అక్షరంలో ఎట్లయితే ముందుందో అభివృద్ధిలో కూడా ముందంజలోకి తీసుకెళ్దాం. గతంలో పీఎం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ అయితే ఆహ్వానం పలకలేదు, మరి ఈసారి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలుకులు ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టుగా భావించవచ్చు. ఏదైనా అనుకోండి, ఇప్పుడు గవర్నర్ గారికి కూడా వారు కనీసం ఆహ్వానం పలకలే, గవర్నర్ ప్రోటోకాల్ కూడా పాటించలే, మేము పాటించినాం. అది ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వడమే, అంతే తప్ప రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు, గౌరవ మర్యాదలు వేరు. మీకు తెలియదు కాదు, గౌరవం అంతే, రెస్పెక్ట్ ఇస్తున్నాము. అది రెస్పెక్ట్ కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా వారికి ఉండే గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఇచ్చే గౌరవాన్ని వారికి ఇస్తాం.